సరే, అసలు మీరు ఈ పల్లెటూరులో పుట్టి పెరిగాను అంటున్నారు. అసలు మీ ఈ డైరెక్షన్ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు మీరు డైరెక్టర్ అవుదాం అనుకునే వచ్చారా, లేదు వేరే సెక్టార్కి వెళ్దాం అనుకుని ఇలా మళ్ళారా, అసలు ఏంటి? లేదండి, నేను డైరెక్టర్ అవుదామని వచ్చానండి. ఓకే. నేను పెద్దాపురం మహారాణి కాలేజీ చదువుతున్నప్పుడు చిన్న చిన్న స్కిట్లు రాసేవాళ్ళు మనం అంతానే. ఓకే. దాన్ని నేను డైరెక్ట్ చేస్తుండేవాడిని. ఓకే. చేస్తున్న టైంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచన ఉండేది కాదు. ఆ కాలేజీలో ఏంటి అంటే ఒకసారి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఫెస్టివల్ జరిగింది. అవును. జరిగినప్పుడు మా నారాయణమూర్తి గారు వచ్చారు మన దానికి. ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి గారు ఓకే. వస్తే ఆయన్ని చాలా గొప్పగా చూశారు. దానికి ఆ రోజు చాలామంది జడ్జీలు వచ్చారండి. అంటే ఆ కాలేజ్ నుంచి జడ్జీలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు, పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసులు అందరూ ఉన్నారండి. ఓకే. కానీ వాళ్ళకి లేని యొక్క గుర్తింపు ఆయనకు వచ్చిందండి. అప్పుడు నాకు అనిపించింది, ఇదేంటే జడ్జి గారు కదా, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కదా, దీనికన్నా సినిమా అంటే ఇది కళారంగం, సినిమా రంగం ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా? అప్పటికి ఆయన పెద్ద హీరో కూడా కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, చిన్న చిన్న వేషాలు వేస్తుండేవారు. అప్పుడే డైరెక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి ఇంత క్రేజ్ ఉంటే సార్ నాకు దీంట్లోకి వెళ్ళిపోదాం భ్రమ కలిగిందండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు బాగా వెళ్ళిపోను బాగుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి సెట్ అయిపోతావు, నువ్వు బాగా రాస్తావు కదా, బాగా నీ ఆలోచన బాగుంటుంది కదని. సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అది మహాసముద్రం. అందులోకి వెళ్ళాలి అని అంటే ద్వారాలన్నీ మూసుకుపోయి ఉంటాయి అని అంటారు. మీకు ఎక్కడి నుంచి ఆ ద్వారం తెరుచుకుంది? అసలు మీరు వెళ్ళడానికి ఎంట్రీ ఎలా కుదిరింది? మీ కష్టాలు ఏంటి? ఎలా పైకి వచ్చారు? ప్రతిదీ కష్టంగానే కనపడుతుంది ఎక్కడ ఏదైనా సరే, కానీ మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు అది మనకు పెద్ద కష్టం అనిపించుతుంది. నేను ఒక బలమైన సంకల్పంతో వెళ్ళాను మనల్ని. నా సంకల్పం కూడా ఏంటంటే ఒక సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి బ్యానర్, ఆ బ్యానర్లోనే డైరెక్టర్ అవ్వాలి, ఆ బ్యానర్లోనే ఒక పొజిషన్ రావాలి అనుకుని నేను అదే బ్యానర్ టార్గెట్ పెట్టుకునండి అక్కడికి వెళ్ళి చాలా కష్టాలతో బాగా కసిగా తిరిగి చివరికి వాళ్ళు గుర్తింపు పొంది వాళ్ళ బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అంచెంచెలుగా డైరెక్టర్ అయ్యింది. అంటే నా డ్రీమ్ అక్కడికి వెళ్ళాలనుకునే నా డ్రీమ్ అప్పుడే నేను పెద్ద అంటే నా అచీవ్మెంట్ అయినట్టు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అనమాట.